హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ఎక్సలెంట్ ప్రాపర్టీ G+1 హౌజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు తుర్క ఎంజాల్ సాగర్ హైవే కమా నుంచి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ, చాలా మంచి కాలనీది, మంచి రోడ్డు కనెక్ట్తోని మంచి కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడవు, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇవ్వబడుతుంది. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తుర్కెంజాల్ మున్సిపాలిటీలోని బృందావల్ కాలనీలో ఉంటుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కిందికి వస్తుంది. ఇది ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది సాగర్ హైవేకి ఆనుకున్న కమాన్ చూస్తున్నారు కదా, కమాన్ నుంచి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఇల్లుకు చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు బిఎన్ రెడ్డి ఎక్స్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రాపర్టీ, చాలా బాగుంటుంది. ఇక ఇల్లు వరాలకు వెళ్ళినట్టయితే 173 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. మనకు ఎక్సలెంట్ ఏరియా చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మనకు డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణా వాటర్ వచ్చేసింది, అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 26x60 డైమెన్షన్స్లో చాలా బాగా కట్టడం జరిగింది. కింద వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగ్, 2 BHK పోర్షను, పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్, చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకొని మనకు గేట్ కూడా ఎంత స్టాండర్డ్ పెట్టేయడం జరిగిందో. ఎక్సలెంట్ కన్స్ట్రక్షను. మీకు రాత్రిపూట తీయడానికి గల కారణం ఏంటంటే ఈ రాత్రిపూట వ్యూ కూడా ఇల్లు చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మనం రాత్రిపూట షూటింగ్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ చూడు గేట్ దిమ్మలకు కూడా మనకు మంచి గ్రానైటు, ఎక్సలెంట్ మంచి గేట్ లైట్లు కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి విశాలమైన పార్కింగో. అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు, ఇక్కడ ఒక 4 బైకులు, అంటే 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైటు, వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి పైన కూడా ఎక్సలెంట్ మంచి ఫాల్ సీలింగ్తో చాలా బ్రహ్మాండమైన లైట్లు అన్నీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఉన్నాయి. చూసుకోండి మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే కింద చూస్తున్నారో మన మెట్ల కింద కూడా ఒక మంచి స్పేస్ ఇవ్వబడింది. ఏదైనా సామాన్లు పెట్టుకున్నా కానీ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇందులో మనకు 2 BHK పోర్షన్ అయితే చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ క్వాలిటీ గల వాడడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తో చూసుకోండి. మనకు 2 స్టెప్పులు వచ్చినాయి, అంటే మనకు రోడ్ నుంచి హైట్ ఉండడం వల్ల ఇల్లు చాలా లుక్ బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఉంటుంది. ఇది నార్త్ గల్లీ. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు పార్కింగ్ అయితే చూస్తారు కదా, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను. ఇది కింద పైన కలిసి మనకు 3120 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి మనకు హాల్లో ఉన్నాము, ఎంత విశాలంగా వచ్చిందో. ఎక్సలెంట్ మంచి స్టైల్స్ వాడడం జరిగింది. ఇందులో పైన ఫాల్ సీలింగ్ విషయాలు కూడా లాంగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం వల్ల మంచి రూప్ లైట్లతో ఎక్సలెంట్ డిజైన్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా మంచి 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మనకు దీని ఫోటో ఫ్రేమ్ టైప్ కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఎంత మంచి వాల్కు ఎక్సలెంట్ హైలైట్ చేయడం జరిగింది. మంచి లైటింగ్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మీరు భవిష్యత్తులో ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మంచి ఒక ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మనకు ఇక్కడ డైనింగ్ పెట్టుకున్నా కానీ తిన్న తర్వాత ఇటు చేలు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్గా వచ్చింది చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ కల్చరు, అందమైన మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో 2-3 వంట చేసుకునే విధంగా ఎంత ఫేషియస్ వచ్చిందో చూసుకోండి. మంచి ఎక్సలెంట్ బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన టైల్స్తోని వెంటిలేషన్ పరంగా విండోతో ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చూసుకోండి ఇలా పనితనం ఎంత బాగుందో. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన ఇల్లుకు జస్ట్
600 మీటర్ డిస్టెన్స్లో ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా జస్ట్ సాగర్ హైవే మనం ఒక 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకుంటే బ్రహ్మాండమైన మంచి ఎడ్యుకేషన్స్, స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు, హోటల్స్ ప్రతి ఒక్కటి మనకు జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మనకు ఓఆర్ఆర్ కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్ ఇది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ మంచి విండోతోని చూసుకోండి. ఇందులో ఎంత అందమైన ఫాల్ సీలింగో, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. దీనికి వాడిన డోర్స్ కూడా ఎక్సలెంట్ మంచి డోర్సు, మంచి లాక్ సిస్టమ్తో ఇవ్వడం జరిగింది. మీకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. మన బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి. మంచి ఫ్లోరింగ్, ఎక్సలెంట్ మంచి టైల్స్. ఇంట్లో కూడా మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. చూసుకోండి మంచి మనకు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి హాల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా సరిపడిన మనకు విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. మనకు డోర్ కూడా ఎంత బాగుందో. ఇందులో కూడా మనకు లాక్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ మంచి ఒక వాల్ కూడా ఇందులో కూడా హైలైట్ చేయడమే కాకుండా ఫాల్ సీలింగ్ అయితే మంచి ఎక్సలెంట్ డిజైన్తో, మంచి రూప్ లైట్లతో చాలా బాగుంది. మీకు భవిష్యత్తు సరిపడే సెల్ఫ్లు, సజ్జాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకు సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్కు ఉంటుంది. ఈస్ట్ కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మంచి సెట్ బ్యాక్లతోని ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది సంపు 7000 కెపాసిటీ గల లీటర్ల సంపు అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి ఇల్లు చుట్టూ ఎక్సలెంట్ మంచి సెట్ బ్యాక్లతోని మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఎలా ఉందో చూద్దాం. కింద చూసారు కదా మనకు విశాలమైన 2 BHK పోర్షన్ అండ్ 2 కార్ల పార్కింగ్. చూసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఎక్సలెంట్ బాల్కనీ చూసుకోండి. బాల్కనీ 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు మంచి ఎక్సలెంట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి గ్రానైటు, వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే చాలా బాగుంది. మనకు సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్ వాడి, మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ వాడి ఇక్కడ కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన మనకు ఫాల్ సీలింగ్ మంచి వుడ్ కలర్తో ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఏదైతే పైన కూడా సింహద్వారం చూస్తున్నారో ఇది కూడా మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మంచి ఫినిషింగ్తో చాలా బాగుంది. మంచి గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలివేషన్లో మనకు టైల్స్ చూస్తున్నారో ఎక్సలెంట్ మంచి టైల్స్, మంచి గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 BHK పోర్షను. చూసుకోండి మనకు ఎంతమైన ఫ్లోరింగ్ ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు చాలా బాగుంది. మంచి ఎక్సలెంట్ టైల్స్ వాడడం జరిగింది. మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు వాల్ పెయింటర్ ఎంత ఎక్సలెంట్ ఇచ్చారో చూసుకోండి. వాల్ పెయింటర్కి తగ్గట్టు మనకు మంచి కలర్ కాంబినేషన్తో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారు. ఈ విండోను ఇంత చాలా మంచి పనితనంతో కూడుకున్నది. ఇది ఖర్చుతో కూడుకున్నది. లుక్ కూడా చాలా బాగుంటుంది. మంచి వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్. దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారు. చాలా బాగుంటుంది. ఇది చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే మనకు ఇది సిట్అవుట్ ఏరియా అవుతుంది. ఇటు వచ్చేసి మనకు హాల్ అవుతుంది. చూసుకోండి హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. మనకు ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ అన్ని రకాల మంచి మనకు ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇటు వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. ఒకవేళ మీ ఫ్యామిలీ కూడా పెద్దగా ఉన్నట్టయితే మాత్రం మల్టీపర్పస్గా ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఇవ్వడం జరిగిందో. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్ ఎక్సలెంట్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకుంటే ఎంత బాగుందో. దీనికి వాడిన మంచి ఎక్సలెంట్ డోర్స్ కానీ మంచి లాక్ సిస్టమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు 26x60 డైమెన్షన్స్ ఎక్సలెంట్ మంచి డైమెన్షన్స్. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి ఇందులో ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఇందులో ఈజీగా మీకు 12x12 బెడ్ ఈజీగా పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చి చెప్పుకోవచ్చు. ఇందులో కూడా చూసుకోండి వాల్ పెయింట్ ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి వాల్ పెయింట్. దీనికి కలర్ కాంబినేషన్కు తగ్గట్టు మనకు ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి మంచి ఎక్సలెంట్ ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా మంచి ఉన్న కాడికి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ మంచి
గ్రానైట్ టైల్స్ చాలా బాగుంది. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలమైన హాలు. మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసాం కదా. ఇది మీరు ఒకవేళ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మాత్రము ఇద్దరికి ఇంకొక ఫ్యామిలీ కూడా సరిపోయేటట్టు చాలా బాగుంటుంది. లేదంటే మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. ఇందులో కూడా ఈజీగా 12x12 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని, మంచి ఎక్సలెంట్ మంచి విండోతోని, మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇందులో కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇచ్చారు కాబట్టి ఇందులో కూడా మంచి టైల్స్ మంచి వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. టోటల్ మనకు కింద పైన కలిసి 3120 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకునేది డైనింగ్ ఏరియా. చూసుకుని డైనింగ్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో. అలా 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో పడడం జరిగింది. తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా మంచి టైల్స్తోని ఒక అందమైన మంచి ఒక సింక్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఏదైతే మీరు ఎదురుగా చూస్తున్నారో ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక మంచి పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు ఈజీగా ఉండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్తోని చూసుకొని మనకు నల్లలు కూడా పెట్టేయడం జరిగింది. అన్ని రకాల విండో విషయాలు చూసుకున్నా అని అన్ని రకాల చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు పెట్టేయడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో. మనకు ఎక్కడ కూడా స్థలాన్ని అజాగ్రత్త చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి మెటీరియల్ వాడైతే మనకు ఇల్లు అయితే కట్టేయడం జరిగింది. ఇక్కడ చూసుకొని మనకు ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైనో. మనకి ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న దృశ్యం మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకొని ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్కు వెనుకకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్గా వచ్చిందో. ఎక్సలెంట్ మనకు 2.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా ఇక్కడ కూడా వాష్ చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా వాళ్ళకు కూడా మనకు గ్రానైట్ పెట్టేయడం జరిగింది. ఎక్సలెంట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు అన్ని రకాల లైట్లు వీటిలో ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త పెట్టేయడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 3120 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ చూపించుకుంటా మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసారు కదా. మంచి విశాలమైన కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 కార్ల పార్కింగ్ 2 BHK పోర్షన్. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. ఎక్సలెంట్ అందమైన పర్గోలు. మనకు హెడ్ రూమ్కు కూడా మనకు దీనికి ఏదైతే స్లాబ్ వేయడం జరిగింది చూసుకోండి. వీళ్ళ పనితనం ఎంత బాగుందో చూసుకోండి. మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంటుంది. మనకు ఒక పెద్ద ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. వాటర్ ట్యాంకు మంచి చుట్టూ ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా ఎక్సలెంట్ లొకేషన్ ఇది. తుర్క ఎంజాల్ సాగర్ హైవే కానుకున్న కమాన్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో మనకు బృందావన్ కాలనీలో ఉంటుంది ఇల్లు లొకేషన్కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,28,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ సిట్టింగ్లో. మీకు ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగారు మా యొక్క మనవి. ఇక మనం బ్యాంకులోని విషయానికి వస్తే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులు ఏ బ్యాంకులోనే సరే మనకు 80% లోన్ అప్రూవల్ ఉంటుంది. అంత మంచి ఏరియా ఇది ఫ్రెండ్స్. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాత్రం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.